పట్టుదల = సాధ్యం. పత్రిసారికి ఆయన చెప్పిన మాట, ఆయన గురువుగారు సదానంద యోగి గారు వెళ్తూ వెళ్తూ చివరికి ఒక మాట చెప్పారంట. మనకు ఆల్రెడీ తెలుసు, చాలామంది వినడం, డూ ఆర్ డై. చేయలేదంటే సావు. తెలుగులో రెండే ఉన్నాయి, చేయనైనా చేయి, ఏమంటే చచ్చిపో. పత్రిసారికి అలా చెప్పినప్పుడు మనమేంటి? నువ్వు ఈ పని చేయడానికి పుట్టావు నాయనా, ఈ పని చేయడానికి పుట్టావు, ఈ పని చేయనన్నా చేయి, లేదంటే చచ్చిపో. ఎందుకంటే బతకడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. పట్టుదల లేకుండా బ్రతికితే ఎలా ఉంటుంది? చాలా దుర్భరంగా ఉంటుంది. ఏమీ రాదు మనకి, ఏమీ తెలీదు, ఏమీ సాధించాం. అంటే బ్రతకడం అంటారు దాన్ని, జీవించడం కాదు. పట్టుదల ఉంటేనే జీవితం, సాధిస్తూ అనుకున్న ఉంటేనే జీవితం. కీ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ హార్డ్ వర్క్ అన్నారు పత్రిసారి ఒకసారి. కీ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ హార్డ్ వర్క్. కష్టపడి పని చేయాలి పట్టుదలతో, అప్పుడు ఆనందం వద్దన్నా వస్తుంది. ఆనందం గుట్టలు గుట్టలుగా రావాలి, పొంగి పొలి రావాలంటే పని చేయాలి పట్టుదలతో. అప్పుడు ఏదో ఒకటి మన జీవితంలో అబ్బా వచ్చింది కదా ఆనందం పడతాం. పత్రిసారికి ఇప్పటికీ పట్టుదల ఉంది. మరి ఆయన రోజు తిరుగుతున్నాడు, ఇప్పటికీ పట్టుదల అదే ఎప్పటికీ ఉంటుంది. ఆయన జన్మ లక్షణం అది. అంటే గత 25 సంవత్సరాల నుంచి ఏ పట్టుదల అవుతుందా, పట్టుదల పెంచుకుంటూ వెళ్తున్నారు, కాంప్రమైజ్ అవ్వట్లే. కాబట్టి ఆయన అందరికి ఆదర్శమయ్యాడు. ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, ధ్యాన్ జగత్ అన్నారు, శాకాహార జగత్ అన్నారు. రోజన్నా ఖాళీగా ఉన్నారు ఆయన? లేదు. మనం ఎందుకు ఖాళీగా ఉంటాం? మనలో ఇంకా ఏ వయసు ఉంది, మనం ఇంకా ఎన్నో చేయగలుగుతాం. ఆయన అంత కష్టపడి తిరుగుతుంటే మనం ఇంత తిరగలేమా? చేయొచ్చు. ఆయన మన కళ్ళ ఎదురుగా బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి ఎగ్జాంపుల్స్ మరీ రావు చరిత్రలో. మన అదృష్టం కొద్దీ ఒక మహాయోగి ఉన్నప్పుడు వారితో కలిసి తిరిగే ఒక భాగ్యం వచ్చింది. ఇప్పుడు వివేకానందుడు కావాలంటే రారు, మనకు సాయిబాబా రావాలంటే మనం ఏమనుకున్నా కుదరదు భౌతికంగా. హాస్టల్గా కలుస్తున్నామంటారేమో, అది వేరే విషయం. కానీ భౌతికమైన ఇంటరాక్షన్ వేరు. బుద్ధుడు కావాలి, బుద్ధుడి కాలంలో పుట్టింటే నాకు ఎంత బాగుండు అనుకుంటాం. ఇప్పుడు పుట్టాం కదా పత్రిసారి ఎదురుగా, పత్రిసారితో ఉన్నాం కదా. మరి ఏం నేర్చుకున్నావు? పట్టుదల, కఠోర పరిశ్రమ, వదలకుండా ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. ఎవరి కోసం ఆగడు, ఎవరి కోసం చోటు. ఇంకా అంతకంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంకా ఇన్స్పిరేషన్ ఏం కావాలి మనం నడవడానికి? అంత పెద్ద ఇన్స్పిరేషన్, కొండంత ఇన్స్పిరేషన్ పెట్టుకొని మన పట్టుదలలో లేకపోతే అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు జీవితం పట్ల. పట్టుదల లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు, జీవితం పట్ల శ్రద్ధ లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇంకొక రూపంలో చెప్పిండొచ్చు, చివరికి అదే. శ్రద్ధ లేకపోతే జ్ఞానం లేదు. సాయిబాబా ఏమన్నారో శ్రద్ధ సబూరి అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తుండొచ్చు, కానీ చివరికి కావాల్సిన పట్టుదల.